ఎస్ అండి. ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం వల్ల ప్రపంచంలో ద గ్రేటెస్ట్ ఎకానమీస్ కూడా షేక్ అయిపోయే పరిస్థితి ఒకటి ఉందండి. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ, చైనా ఎకానమీలు, జపాన్, యూరోపియన్ ఎకానమీస్ విలవిలలాడిపోతున్నాయి. ఇది స్ట్రాంగెస్ట్ ఎకానమీస్. ఈ విధంగా చూస్తే పాకిస్తాన్ అనేది వీకెస్ట్ ఎకానమీ, ఆల్రెడీ ఫెయిల్డ్ స్టేట్. ఇప్పటికే అప్పుల మీద మాత్రమే బతుకుతుంది. IMF, తర్వాత ADB, సౌదీ అరేబియా, చైనా, అమెరికాలు ఇచ్చే చిన్న చిన్న లోన్ల మీద బతుకుతుంది అనమాట. కానీ ఇప్పుడు ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం, హార్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అవడం, ఆయిల్, డీజిల్ కొరత ఏర్పడడం వల్ల పాకిస్తాన్ లో ఆల్మోస్ట్ మనకి కరోనా టైంలో ఉన్న లాక్డౌన్ ప్రకటించేసినట్టు అయిపోయింది అనమాట. ఇప్పుడు చూస్తే పాకిస్తాన్ ప్రభుత్వం అతిపెద్ద ఆదేశాలు జారీ చేసింది. ఒక రకంగా ఏంటంటే స్కూల్స్ 15 రోజులు, నెల రోజుల్లో 15 రోజులు మాత్రమే పనిచేయాలి. గవర్నమెంట్ ఆఫీసులు వీక్ లో హాఫ్ డేస్ మాత్రమే పనిచేయాలి. తర్వాత గవర్నమెంట్ కార్లుకి కోటాని, పెట్రోలు డీజిల్ కోటాని సగానికి తగ్గించడం జరిగింది. తర్వాత ప్రభుత్వం ఖర్చు పెట్టే విషయాన్ని తగ్గించడం జరిగింది. గ్యాస్ సప్లైని పూర్తిగా గృహావసరాలకు మించి మిగిలినన్ని ఆపడం జరిగింది అనమాట. ఇప్పుడు ఎందుకంటే డీజిల్, పెట్రోల్ కొరత అనేది బాగా ఏడిపిస్తుంది. తర్వాత అక్కడ గ్యాస్ సప్లై అనేది అసలు పాకిస్తాన్ లో లేదు. పాకిస్తాన్ ఏంటంటే స్వయం సమృద్ధి చెందింది కాదనమాట. అక్కడ డీజిల్ ఉండొచ్చు, పెట్రోల్ ఉండొచ్చు, పెట్రోలియం రిజర్వ్స్ అనేది బలిసిస్తాన్లో ఉండొచ్చు, అవి తీసే పరిస్థితి అక్కడ లేదు. మొత్తం సౌదీ అరేబియా, గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ ద్వారానే పాకిస్తాన్ యొక్క 90% గ్యాస్, 90% పెట్రోలియం వస్తాయి. ఇప్పుడు అన్ని ఆగిపోయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఖతారు, బహ్రెయిన్, సౌదీ అరేబియాకి సంబంధించిన పెట్రోలియం రిఫైనింగ్ నుంచి అక్కడికి వస్తే ఇండియాలాగే సొంత రిఫైనింగ్ లేదు కాబట్టి డీజిల్, పెట్రోల్ కూడా అక్కడ ఆగిపోయినాయి. గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ స్ట్రైట్ ఇప్పుడు ఓపెన్ అయ్యేటట్లేదు. మొత్తం ఘోరమైన పరిస్థితి.